హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు కార్తిక్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మొబైల్ వాటర్లో పడితే ఏం చేయాలి, ఏం చేయకూడదో చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది మొబైల్ వాటర్లో పడగానే తీసి ఏవో చేస్తూ ఉంటారు. ఊదడము, ఇదిలించడము, ఛార్జింగ్ పెట్టడం అలా చేస్తూ ఉంటారు. ఊదడం వల్ల, ఇదిలించడం వల్ల వాటర్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి రావు. ఒకవేళ కొంతమంది భయపడి అరే మొబైల్ వాటర్లో పడిపోయింది, పని చేస్తుందా లేదా, వర్క్ అవుతుందా లేదా అని చూడడానికి ఛార్జింగ్ పెడుతుంటారు. ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఛార్జింగ్ పెట్టకండి. ఛార్జింగ్ పెట్టడం ద్వారా మొబైల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా చేస్తే మీ మొబైల్ని ఇంకా మర్చిపోవాల్సిందే మీరు. నెక్స్ట్, కొంతమందికి అప్పుడు వాటర్లో పడగానే కొంతమందికి సర్వీస్ సెంటర్స్ అవైలబుల్లో ఉంటారు. ఇప్పుడు సిటీలో, టౌన్స్లో ఉంటారు కదా, వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. పల్లెల్లో ఉండే వాళ్ళకి అవైలబిలిటీలో ఉండవు. ఇంట్లోనే కొన్ని ట్రిక్స్ అవి చేస్తే కొంచెం మీ మొబైల్ని మనమే రిపేర్ చేసుకున్నట్లయితుంది. అంటే మొబైల్ని రిపేర్ చేసుకున్నట్లవుతుంది. ఏంటంటే మీరు మొబైల్ని ఓపెన్ చేసినంత వరకు ఓపెన్ చేసేసి కాసేపు ఎండలో పెట్టేయండి. ఒకవేళ మీ మొబైల్ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే మొబైల్ అయితే ఎక్కువసేపు ఎండలో ఉంచకండి. మొబైల్ హీట్ ఎక్కి ఛార్జింగ్ ఎక్కడం అనేది స్లో అవుతుంది. ఇంకొకటి, ఇంట్లో అందరి దగ్గర బియ్యం ఉంటాయి. ఒక బాక్స్లో బియ్యం తీసుకొని మొబైల్ని ఓపెన్ చేసేసి వచ్చినంత వరకు ఓపెన్ చేసేసి ఆ బియ్యంలో పెట్టేయండి. ఒక ఫుల్ నైట్ లేదా ఫుల్ డే బియ్యంలో పెట్టేయండి. మొబైల్లో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన బియ్యంలోంచి తీసినా కానీ స్విచ్ ఆన్ చేయకండి. ఒకవేళ ఆన్ చేస్తే ఒకవేళ ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంది, ఓకే మొబైల్ ఇంకా వాటర్ ఉన్నాయి, లోపల వాటర్ ఉంది అని డౌట్ ఉంటే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి. కొంతమంది సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ అబద్ధం చెప్తూ ఉంటారు. వాటర్లో పడిందని చెప్పకుండా ఇంకొక ప్రాబ్లం ఏదో చెప్తే వాళ్ళు దానికే సర్వీస్ చేస్తారు. మీరు మళ్ళీ దానికి సర్వీస్ చేయించుకొని వచ్చి మీరు మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. అది వాటర్లో పడడం వల్ల మా ప్రాబ్లం వస్తుంటుంది. మీరు అక్కడ అబద్ధం చెప్పడం వల్ల, వేరే ప్రాబ్లం ఏదో చెప్పడం వల్ల వాళ్ళు దానికే సర్వీస్ చేసి ఉంటారు. కొన్ని మొబైల్స్లో వాటర్లో పడగానే ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. కొన్ని మొబైల్ పార్ట్స్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. మీరు మొబైల్ వాటర్లో పడిందని చెప్తే వాళ్ళు మొత్తం చెక్ చేసి ఏ పార్ట్ డ్యామేజ్ అయింది చూసి, ఒకవేళ డ్యామేజ్ అయిన పార్ట్ని రీప్లేస్ చేయడమా లేదా దానికే సర్వీస్ చేయడమా అనేది చేస్తారు. మీరు అబద్ధం చెప్పడం వల్ల మీకే లాస్. కొంతమంది వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి చూడగానే వాళ్ళకి వాటర్లో పడిందని తెలుస్తుంది. ఎలా అంటే ప్రతి మొబైల్లో బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ పైన వాటర్ మార్క్ అని ఉంటుంది. ఒక చిన్న వైట్ కలర్ పేపర్ ఉంటుంది. ఆ వైట్ కలర్ పేపర్కి వాటర్ పోయి తగలగానే రెడ్ లేక్ మారిపోతుంది. అలా వాళ్ళు కనుక్కుంటారు. కొన్ని మొబైల్స్లో వాటర్ మార్క్ అనేది ఉండదు. సపోజ్ సామ్సంగ్ మొబైల్స్లో వాటర్ మార్క్ ఉండదు. ఆ మొబైల్స్లో ఎలా కనుక్కుంటారంటే వెనకాల ఇది సాల్డరింగ్స్ ఊడిపోవడము, రస్ట్ పట్టడము అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల వాళ్ళు కనుక్కుంటారు. మీరు కరెక్ట్గా వాటర్లో పడిందని చెప్పారనుకోండి, కరెక్ట్గా చూసి చెక్ చేసి వాళ్ళు సర్వీస్ అనేది చేస్తారనమాట. మీరు ఇలా అబద్ధం చెప్తే వేరే ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు మీరు చెప్పిన ప్రాబ్లంకే సర్వీస్ చేస్తారు. ఇంకా ఒకవేళ ఏదైనా వేరే ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ కాదు. ఇలా చేయకండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. మొబైల్ వాటర్లో పడతానే తీసి ఊదకండి, ఇదిలించకండి, ఛార్జ్ చేయకండి. ఈ 3 చేయడం వల్ల మీ మొబైల్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కొంతమంది సర్వీస్ సెంటర్లు లేనప్పుడు ఓపెన్ చేసేసి ఎండలో పెట్టండి, లేదా బియ్యంలో పెట్టేయండి. లేదా మన ఇంట్లో బల్బ్ ఉంటుంది కదా, బల్బ్ దగ్గర కాసేపు ఓపెన్ చేసి బల్బ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి బల్బ్ దగ్గర కాసేపు పెట్టండి. ఇలా చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.